మైదా, షుగర్ వాడకుండా బేకరీలో దొరికే టోస్టుల కంటే కూడా రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ బిస్కెట్స్‌ని పిల్లలకి, పెద్దలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా హెల్తీగా ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలో బెల్లము, పాలు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 3/4 కప్పు బెల్లం వేసుకోండి. హాఫ్ కప్పు పాలు పోసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీరు బెల్లం బదులు షుగర్ అయినా, మిశ్రీ పొడి అయినా వేసుకోవచ్చు. సేమ్ ఇదే మెజర్మెంట్స్‌తో తీసుకోండి. ఈ బౌల్‌ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇందులో 1.5 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. 1.5 కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. బొంబాయి రవ్వ లావుగా ఉంటే మిక్సీ పట్టండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేశాను. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేయండి. నెయ్యి 1 ఆర్ 2 టేబుల్ స్పూన్సే వేయండి. ఎక్కువగా వేస్తే నూనె వేపేటప్పుడు మనకు ఎక్కువగా పీల్చుకుంటుంది. పలుకుల్లాగా మిక్సీ పట్టిన డ్రై నట్స్‌ని వేస్తున్నాను. ఇక్కడ పచ్చి కొబ్బరిని వేయించి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేస్తే బిస్కెట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. డెసికేటెడ్ కోకోనట్ అయినా వేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా చేతితో రుద్దుతూ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను పాలు, బెల్లాన్ని మిక్సీ పడుతున్నాను. మీరు చక్కెర వేస్తే మిక్సీ పట్టని అవసరం లేదు. అలాగే చక్కెర కూడా పాలల్లో మొత్తం కరగాల్సిన అవసరం కూడా లేదు. అలాగే చక్కెర ఉంటే పైన బిస్కెట్స్ మీద చక్కెర అక్కడక్కడ కనిపిస్తూ మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ ఈ పాలను కొంచెం కొంచెం పోస్తూ ఇలా ముద్దగా చేసుకోండి. ఈ పిండికి హాఫ్ కప్పు పాలు నేను చెప్పిన మెజర్మెంట్స్ సరిపోతాయి. మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమీ పట్టవు. బాగా చల్లగా ఉన్న పాలు తీసుకోండి. చెప్పడం మర్చిపోయాను. మీరు పాలను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ మెల్లిగా ముద్ద చేసుకోండి. ఈ పిండి కన్సిస్టెన్సీ గట్టిగానే ఉండాలి. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇలా గట్టిగా ఉండాలి. దీన్నే మీరు మెల్లిమెల్లిగా ఒత్తుకుంటూ మీకు నచ్చిన షేప్‌లో చేసుకోండి. మీరు ఒకేసారి పిండి అంతా పెట్టేసి కూడా బటర్ పేపర్ వేసి అలా కూడా రోల్ చేసి మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. నేను బేకరీలో దొరికే టోస్టుల షేప్ చేస్తున్నాను ఇక్కడ. పిండి గట్టిగా ఉందని మళ్ళీ పాలు, నీళ్లు ఏమీ పోయకండి. పిండి గట్టిగా ఇలాగే ఉండాలి. మీకు చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే నాలాగా కొంచెం కొంచెం పిండి తీసుకొని చేసుకోండి. ఇలా చేసుకున్నాక బిస్కెట్స్‌ని మరీ సన్నగా కాకుండా కొంచెం హాఫ్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోండి. టోస్టులు ఎలా ఉంటాయో అంత మందంలో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక చూడండి, వీటిని లోపల ఇలా గుల్లగా ఉండాలి. మీరు పిండిని ఎక్కువసేపు ఒత్తితే ఇలా గుల్లగా రాదు. మీరు చపాతీ పిండిని తడిపినట్టు ఎక్కువసేపు గట్టిగా తడపకండి. హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఇలా మీరు చేసి పంపండి. 3-4 మంత్స్ వరకు కూడా ఇవి నిల్వ ఉంటాయి. ఎలాంటి తడి చేతులు తగలకుండా ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకోండి. మార్నింగ్, ఈవినింగ్ ఎప్పుడైనా కూడా పాలల్లో వేసుకొని తినొచ్చు. అలాగే టీ తాగేవాళ్ళు టీలో కూడా తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇలా పిండి అంతా కూడా బిస్కెట్స్ లాగా చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, పిండి చాలా గట్టిగా ఉంది. ఇలా మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తూ రోల్ చేస్తూ కట్ చేసుకున్నాను. మీరు చపాతీ పిండిలాగా మాత్రం అస్సలు తడపకండి. లోపల మనకి బిస్కెట్స్ కట్ చేస్తే గుల్లగా ఉండాలి. బిస్కెట్స్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా ఓపికగా చేసుకోండి. తప్పకుండా చేసుకోండి. చూడండి, కట్ చేస్తున్నాను. లోపల జాలీలాగా బయట దొరికే టోస్టుల్లాగా ఉండాలి. ఈ బిస్కెట్స్‌ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ నూనె మీడియం హీట్‌లోనే ఉండాలి. బాగా పొగలొచ్చేలాగా వేడి చేయకండి. బిస్కెట్స్ మాడిపోతాయి. ఫ్లేమ్‌ని మీడియము, లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుతూ రెండు వైపులా ఎర్రగా కాలే వరకు వేయించుకోండి. ఇవి నేను బెల్లంతో చేశాను కాబట్టి మీకు కొంచెం కలర్ అనేది బాగా డార్క్‌గానే వస్తుంది. మీరు చక్కెర వేసి చేస్తే లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. బిస్కెట్స్‌ని నూనెలో వేసిన వెంటనే కలపకుండా కొద్దిగా అయ్యాక మెల్లిమెల్లిగా వాటిని కలుపుతూ రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇలా ఎర్రగా కాలాలి. బిస్కెట్స్‌లో నుంచి బబుల్స్ రావడం ఆగిపోతే అవి కాలినట్టు. అప్పుడు వెంటనే మీరు తీసి ప్లేట్‌లోకి తీసుకోండి. మంట చిన్నగా పెట్టి కూడా మొత్తం కాల్చకండి. నూనెను ఎక్కువగా పీలుస్తాయి. మంటని లో, మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా రోస్ట్ చేసుకోండి. ఈ హెల్తీ అయిన బిస్కెట్స్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇక్కడ చూడండి, నేను ఒకటి తుంచి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అందుకే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.